క్షుద్ర పూజల పేరుతో భయపెట్టి ఆరోగ్యం బాగు చేస్తానని ఆశ చూపి వనపర్తి జిల్లా దంపతుల్ని ఏకంగా 3,50,00,000 రూపాయల మేరకు బురిడి కొట్టించిన నకిలీ గురువు మోసం బయటపడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచేగేరి గ్రామంలో జరిగింది. మోసపోయిన బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. తాము పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణానికి చెందిన వెంకటయ్య పద్మ దంపతులు గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సమస్యలు తొలగించేందుకు క్షుద్ర పూజలు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఎవరో చెప్పడంతో వారు కర్నూలు జిల్లా బైచేగేరి గ్రామానికి వెళ్లారు. అక్కడ దేవుడు వస్తాడని చెప్పుకునే దుర్గాసింగ్ అనే వ్యక్తిని కలిశారు. దుర్గాసింగ్ను కలిసిన దంపతులు అతడు చెప్పిన మాటలు నమ్ముకుని పెద్ద ప్రమాదంలో పడ్డారు. మీ పొలంలో నిధి ఉందని, ఆ నిధి బయటపడేంత వరకు మీకు మీ పిల్లలకు ప్రాణహాని ఉందంటూ దుర్గాసింగ్ వారిని భయపెట్టాడు. నిధి బయట తీయడానికి 80 లక్షలు తీసుకున్నారు. ఒక రాత్రి బాధితుల సుబ్రహ్మణ్యాండ వెళ్లి శివార్లోని పొలంలో క్షుద్ర పూజలు చేసి అక్కడ అమ్మవారి విగ్రహం బయటపడిందని చెప్పి 3 అడుగుల ఎత్తున విగ్రహాన్ని చూపించాడు. తర్వాత ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రాణహాని, అమ్మేస్తే కోట్లు వస్తాయంటూ కూడా మరింత ఆశ పెట్టాడు. విగ్రహం కొనడం కోసం విదేశాల నుంచి కొనుగోలుదారులు ఢిల్లీకి వస్తున్నారని చెప్పి వెంకటయ్య దంపతులను 5 సార్లు ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఈ మొత్తం ప్రక్రియలో వారి నుంచి 3,50,00,000 రూపాయలు వసూలు చేశాడు. చివరికి మోసపోయామని గ్రహించిన దంపతులు తాము ఇచ్చిన డబ్బు రాబట్టుకోవడానికి ప్రయత్నించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగానే దుర్గాసింగ్ అయినా అసలు రంగు బయటపెట్టాడు. ఈ విషయం బయటకు చెప్తే ప్రాణాలు కూడా మిగలవని బెదిరించారు. దుర్గాసింగ్తో పాటు ముకుంద్ అనే వ్యక్తి కూడా తమను బెదిరించారని, చంపేస్తామని బెదిరించారని కూడా బాధితులు లబోదీబోమంటున్నారు. దుర్గాసింగ్ తమను ఏ విధంగా నమ్మించి మోసం చేశాడనే విషయాన్ని బాధితులు పద్మ, వెంకటేష్ వివరించారు. అక్కడికి వెళ్లే వాళ్ళలో కొంతమంది చెప్పిండ్రు అక్కడైతే బాగా చేస్తారంటే అక్కడికి వెళ్ళినాం సార్. అక్కడ సన్ తీరు పట్టేవాడు, చాలా మంది, చాలా జనాభా కూడా ఉండేది అక్కడ. మీ దగ్గర బైక్ వెళ్ళి దుర్గాసింగ్ సార్, అతని పేరు దుర్గాసింగ్. అక్కడికి వెళ్తే ఆరోగ్యం బాగాలేకపోతే సరే నేను ఒకసారి మీ ఇంటికి ఏమో ఉంది, అది మీ ఇంటి దగ్గర వచ్చి చూస్తాను అన్నాడు సార్. వచ్చిండు, చూసిండు, చూసి వెళ్ళిపోయిండు. పోయి మళ్ళీ ఒకసారి వచ్చిండు, వచ్చి చూసి ఇట్లా మీకు ఈ ఆరోగ్యాలు బాగా కావాలంటే మీ పొలంలో ఇట్లా ఒక విగ్రహం ఉంది, ధనం ఉంది, దానివల్ల మీరు బయటికి రారు, ఇంత ఆరోగ్యాలు బాగా కావు, లేదు అది అంటే మీకు చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి, ప్రమాదం ఉంది, దాన్ని తీసుకెళ్ళి మీరు బ్రతుకుతారు, లేదంటే ఖచ్చితంగా చనిపోతారని చెప్పేసి. దానికి తీయాలి అంటే మీకు డబ్బులు కట్టాలి, దానికి కట్లు కట్టేవి ఉంటాయి, దానికి పూజలు చేసేవి ఉంటాయి అని ఇలాంటివన్నీ చెప్పిండు. ప్రాణం కన్నా డబ్బులు ముఖ్యం కాదని దుర్గాసింగ్ చెప్పిన మాటలు నమ్మి తాము మోసపోయామని బాధితులు వాపోతున్నారు. తాము ఆదోని పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు పద్మ, వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమేమనుకున్నామంటే సార్, ప్రాణం కన్నా డబ్బు ఎక్కువైంది కాదు కదా అని ఇట్లా డబ్బులు ఇచ్చినాం సార్. ఇస్తే తీసిండు సార్, అయితే చేతి తీసుకుపోయిండు, ఇంత దోగిచ్చిండు. ఇంత దోగిచ్చిన తర్వాత మధ్యలో ఒక 6 నెలలకు గ్యాప్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత అప్పటికి మళ్ళీ అంతవరకు ఆ పూజలని ఈ పూజలని తిప్పిండు, సేన్ దగ్గరికి ఇంటి దగ్గరికి, సేన్ దగ్గరికి ఇంటి దగ్గరికి తిప్పిన తర్వాత ఒక రోజు రాత్రి వచ్చి తీయాలి అన్నాడు. అది తీసిండు సార్. అది ఎట్లా తీసిందని చెప్పండి సార్. ఒక 4 పోయినాము, మేమిద్దరం పోయినాము, వాడు వాళ్ళ డ్రైవర్ ఒకడు. తర్వాత వాళ్ళ ఇంకా వేరే వాళ్ళని ఇద్దరు తీసుకొచ్చాడు సార్, హైదరాబాద్ నుంచి. రాత్రి పూట పోయినాము, రాత్రి పూట 11 తర్వాత పోయినాము. పోయిన తర్వాత మళ్ళీ టెంకాయలు కొట్టాలా అని అక్కడ పుట్టగా ఉన్నాము. అక్కడ
మంట చేసిండు, ఎత్తున మంట చేసిండు. మేము వచ్చిన తర్వాత ఆ మంట పైన నీళ్లు చల్లించాం. మంట సన్నగా మండిన తర్వాత అది వేడి ఉంటుంది కదా, దాని మీద 2 బిందెలు నీళ్ళు చల్లించింది. నీళ్ళు చల్లించిన తర్వాత ఈయన దాంట్లో దిగి తీయమన్నారు. అది మంట పెట్టినప్పుడు లోపల నుంచి అది ఎక్కడ వచ్చిందని మాకు తెలియదు, వాళ్ళు అక్కడ పెట్టింది మాకు తెలియదు. దాన్ని తీసుకోమని చెప్పింది లక్ష్మీదేవి. కొన్ని వేల మంది ఉన్నారు సార్ అక్కడ. అంటే మేము హైదరాబాద్ లో ఒక ఇల్లు అమ్ముకున్నాం, 4 షటర్లు ఫ్లాట్ అమ్మినాం. ఇంకా పొలాలు ఏమంటారన్నా వేరే వాళ్ళ దగ్గర. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తాము పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.